హంగులతో మహానాడును నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లను చేస్తోంది. మహానాడుకు హాజరవుతున్న 30,000 మందికి ఆహ్వాన పత్రాలు పంపే కార్యక్రమం ప్రారంభమైంది. మహానాడు కమిటీతో సమీక్ష నిర్వహించి బాబు వేదిక డిజైన్ లో మార్పులు చేయాలని సూచించారు. 26 తీర్మానాలను ప్రవేశపెట్టాలని ఇందులో నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి తిరుపతిలో జరిగే మహానాడు కోసం తెలుగుదేశం పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గత మహానాడుల కంటే భిన్నంగా కొత్త హంగులతో హైటెక్ విధానంలో మహానాడు జరగబోతోంది. మహానాడుకు సమయం దగ్గర పడుతుండటంతో కమిటీతో ప్రత్యేకంగా సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు చంద్రబాబు. మహానాడు వేదిక డిజైన్ లో మార్పులు చేర్పులను సూచించారు. తిరుపతిలో జరుగుతుంది కాబట్టి పూర్తి ఆధ్యాత్మికంగా వేదికను డిజైన్ చేశారు. అయితే సమావేశం రాజకీయ వ్యవహారాలకు సంబంధించింది కావడంతో అందులో మార్పులు చేయాలని సూచించారు చంద్రబాబు. గతంలో ఉన్నటువంటి మహానాడులకు మరింత భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదేవిధంగా గతంలో పరిపాలించినటువంటి తెలంగాణ ప్రాంతానికి కూడా పార్టీ పరంగా రెండు వైపులా ప్రభుత్వ పరంగా ఆంధ్రప్రదేశ్ వైపు ఒక దిశాదశ నిర్దేశం ఇవ్వాలని చెప్పని ఆలోచనతో మా దేశంలో వారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం. ఇందులో ప్రధానంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారికి నివాళులర్పించేటువంటి తీర్మానంతో తెలుగుదేశం పార్టీ ప్రారంభమవుతుంది. కార్యక్రమాలన్నీ తీర్మానాలను మినీ మహానాడులకు పంపి వచ్చే సూచనలను కూడా జత చేయనున్నారు. ఈ మహానాడికి 30,000 మందిని మేము పిలుస్తున్నాం. 30,000 మంది హాజరవుతారు. వీళ్ళందరికి కూడా వసతి, భోజన సదుపాయాలు, అదేవిధంగా డిస్కస్ చేసిన దగ్గర నుంచి డిస్కషన్స్ అన్ని కూడా మంచి పద్ధతిలో జరగాలనేటటువంటి నిర్ణయం ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు బాధ్యతతో పనిచేస్తామని, వాళ్ళు ఏ పని చేయాలనేటటువంటిది వాళ్ళ ప్లానింగ్ కూడా ముఖ్యమంత్రి గారి ముందు చెప్పడం జరిగింది. మహానాడుకు 30,000 మంది ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఆహ్వానాలను పంపుతున్నారు. ఇన్విటేషన్ ఉన్న వారికే ప్రాంగణంలోకి అనుమతించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధులు బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి కార్డ్ స్వైపింగ్ చేయాలి. 3 రోజుల్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంతసేపు ఉన్నారన్నది మొబైల్ ఫోన్ల ద్వారా మానిటరింగ్ చేయనున్నారు. ఇందుకోసం అన్ని హంగులతో మహానాడు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు, నియోజకవర్గం, ఆ పై స్థాయి నేతలకు, మీడియాకు వేదిక ముందు వరుసలో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ వంటకాలతో 3 రోజుల మహానాడుకు మెన్యూ సిద్ధం చేశారు. 2007లో తిరుపతి మున్సిపల్ స్టేడియంలో మహానాడు జరిగింది. అదే వేదిక మరోసారి పసుపుమయం కానుంది.